హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న ఎద్దులు అయితే ఉన్నాయి. అండ్ అలాగే ముందుగా ఈ సంత అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మరి ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఈ సంత అయితే మరి ఐజ మండలంలో ప్రతి గురువారం అయితే జరుగుతుంది. ఈరోజు జూన్ 4 గురువారం నాడైతే సంత అయితే జరుగుతుంది. మరి ఇవి ఎంత చెప్పినారు అనేది అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వాళ్ళైతే ఫోన్ మాట్లాడుతున్నారు. సో అంతదాకా అయితే ఎద్దులైతే చూడండి. సో ఎద్దులైతే బాగున్నాయి. ఏం చెప్పినావనా? అవును, 195. ఎవరు అన్న? రాయనపల్లి. పొడిసా ఏమన్నా పొడిసేది? ఎన్ని పనుల మీద ఉన్నావు? 6 ఉన్నాయి. పని గ్యారెంటీ వాళ్ళు 1,80,000 కడుతున్నారు. లాస్ట్ ఎంతకి ఇస్తారు? 85 అయితే ఇస్తారు. రైతులేనా వ్యాపారం? నంబర్ చెప్తావా ఏమన్నా? సో నంబర్ అయితే ఇవ్వలేదన్నమాట. ఎద్దులు అయితే బాగున్నాయి. మంచి ఫోటో తీసుకుని సో అదనమాట. 1,85,000 అయితే ఇస్తారంట. చెప్పడం అయితే 1,90,000 అయితే చెప్పినారు. ఇవి మరి ఇక్కడ ఒక జత అయితే ఉంది. మరి వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఇవైతే బాగానే ఉన్నాయి. కోడలు మంచి సైజులో దిట్టంగా బలంగా అయితే బాగున్నాయి. రేట్ ఎంత చెప్పినారని అయితే చూద్దాం. ఎవరు అన్న? శంఖపురం. ఏం చెప్పినావనా? 230. ఎన్ని పనుల మీద ఉన్నాయి? 2 ఉన్నాయి. పని ఏమన్నా గిడం పోతే ఏమన్నా బండ టైర్ కట్టినారా? బండకిలేనా? బండ సైజులే కనపడతాయి. నేర్పులేరేమో. ఆడెత్తున్నారా మరి ఎవరైనా? ఎంతకడ ఇరుపు? 210. లాస్ట్ ఎంత ఇస్తారు? 220 కాడికి వస్తే ఇస్తారు. రైతులేనా వ్యాపారం? రైతులేనా? నంబర్ చెప్తారా? చెప్పురు. 7702832984. శంఖపురం అంటే కదా. ఒకవేళ పోకుంటే వీడియో చూసి ఎవరైనా తీసుకుంటారా నన్ను. సో అదనమాట. నంబర్ అయితే ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ సంతలో పోకపోతే ఇచ్చే అవకాశం ఉంది. అండ్ అలాగే తీసుకునే ఉద్దేశం ఉంటేనే కాల్ చేయండి. ఫోన్ చేసేస్తే రైతుని ఇది చేయకండి టైంపాస్కి. మీకు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రమే ఫోన్ చేయండి ఆ నెంబర్లకి. సో ఒక టైంపాస్కి ఫోన్ చేయడం వల్ల వాళ్ళు నెంబర్లు కూడా ఇవ్వట్లేదు. మేనేజబుల్స్. సో ఇక్కడ ఒక జత ఉంది. సో ఈ జతను కూడా అడుగుదాం. సో ముందైతే ఇక్కడ బేరం అయితే జరుగుతుంది. సో చూద్దాం. సో బేరం అయితే వేస్తున్నారు. ఇవి ఎంత అనేది అయితే చూద్దాం. ఏమి ఇంకా మాట్లాడుతున్నారు?
సో బేరం అంతా రసవంతరంగా అయితే జరుగుతుంది. మన ఏజబుల్స్ సో వాళ్ళైతే 1,15,000 అయితే అడుగుతున్నారు. రాలే సార్, 1,25,000 చెప్పినాడు. వాళ్ళు 1,15,000కి అడిగిపోయినారు, ఇస్తే 1,15,000కి అడిగిపోయినారు అన్నారు. సర్లే అదే రేటుగా అన్నారు, అదే రేటుకే పట్టుకుంటామని. ఇప్పుడు ఇతను ఏమంటున్నాను అంటే లేదు నేను 1,20,000కి అయితే ఇస్తాను. మధ్యాహ్నంలో ఇది చేసేసి అంత ఇప్పుడు అవతల వేరే వాళ్ళు 16,000కి 1,16,000 ఇస్తాడో లేడో వాళ్ళు ఇప్పుడు 1,20,000 అక్కడ వేరే వాళ్ళు ఇడిచారు. 5,000 ఎట్లా నష్టపోతుంది వేరే వాడు వచ్చి 1,20,000 పట్టుకుంటా. ఇంకా మంచి నోరు జారినాడు. ఇంకేం చేస్తాడు? ఏం ఆరామ్ వచ్చినావు? ఏంటికి అమ్ముతున్నావు? బాగానే ఉంది కదా, పొడుస్తుంది. 23 తీసుకున్నాం. మరి ఇంకా ఇవ్వకూడదు అది ఎంత 30 చెప్పినావు? 25 అడుగుతున్నాం. 20 రూపాయలు ఆడుతుంది, 20 ఆడుతున్నారులే. 23 అటు వస్తాయి. 4 పెట్టుకుంటే బాగా అవుతుంది. అదే 40,000 దాకా పోతుంది. పొడుస్తుంది అంజనా మాట కదా. పొడుసు మరి అలవాటు ముందే పెట్టుకున్నా మంచిగా. ఊర్లోనే మా ఇంటి పక్కన తీసుకున్నాం. మీ ఇంటి పక్కన జరంగా ఎంతకు తీసుకుంటే నువ్వు దాన్ని 18 అంటే మేపినది గీపినది నీకు 20 అంటే ఆడకి పడుతుంది. ఆడద్దు 25 ఇంతో అంత అనుకుంటే సరిపోతుంది. అక్కడ ఏది పోతానే ఉంటారు ఇంకా.